మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వెళ్లడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రత పెరగడంతో 2 రోజులుగా జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రామగుండంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఎండల తీవ్రతపై మరింత సమాచారం పెద్దపల్లి నుంచి సాగర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనము పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ ఉదయం నుంచే ప్రజలు తమ పనులు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి నెలకొంది. ఇట్లా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించి ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్ళాలంటే జంకుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో కూడా చూడొచ్చు, రోడ్లన్నీ మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిర్మానుషంగా మారిన పరిస్థితి. ఇది మొత్తం కూడా రామగుండం ఈ ప్రాంతం మొత్తం కూడా రద్దీగా ఉండే పరిస్థితి నిలుస్తుంది. ఇటు రైల్వే స్టేషన్కు ఇటు బస్టాండ్లకు వెళ్ళే ఇది మొత్తం చౌరస్తా కూడా మెయిన్ చౌరస్తాగా ఇక్కడ చూస్తారు. మొత్తం రోడ్ల మీదకి జనం రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఈ వడగాల్పులతో బండ్ల మీద ప్రయాణం చేస్తున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా బైక్లు కావచ్చు, ఆటోల్లో ప్రయాణించే, బస్సులో ప్రయాణించే వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. తలకి కర్చీప్లు, టవల్స్ కట్టుకొని ప్రయాణించి వెళ్తున్నారు. చెట్ల మధ్యలో చెట్లున్న ప్లేసులలో రెస్ట్ తీసుకుంటూ, ఎందుకంటే ఈ బైక్ మీద ప్రయాణం చేయాల్సినప్పుడల్లా వడగడుపుల నెపంతో ఇక్కడ మధ్యలో చెట్ల దగ్గర ఆపుకుంటూ మరి వెళ్తున్న పరిస్థితి. ఇట్లా ఈ రామగుండం ప్రాంతం మొత్తం కూడా నిప్పుల కొలిమిలా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో హైయెస్ట్ టెంపరేచర్ నమోదవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా కోల్ బెల్ట్ ఏరియా, అలాగే పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇటు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్తో పాటు ఈ అంతా కూడా మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఎన్టీపీసీ పవర్ ప్లాంట్. ఇక్కడ వేడి అత్యధికంగా ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్టీపీసీ పవర్ జనరేట్ అయ్యే క్రమంలో ఇటు వాటర్ బాయిలింగ్ అవ్వచ్చు, బొగ్గు కాలుస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి. అందుకోసమే ఇక్కడ టెంపరేచర్ హైగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నమోదవుతుంది. ప్రస్తుతానికైతే ఈ పెద్దపల్లి జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఇక్కడ బస్టాండ్ ఏరియాలో ఉన్నాము. ఈ బస్టాండ్ ఏరియాలో కొంత ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. ఆటో డ్రైవర్లను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుస్తూ ఉంటారు. ఎట్లా ఉందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు ఘోరంగా ఉన్నాయి. పబ్లిక్ లేదు, ఏం లేదు, రోడ్డు మీద ఎవరు దిగుతలేరు. ఆటోకి గిరాకు లేదు. 5 నిమిషాలకు ఒకసారి నీళ్ళు తాగకపోతే దాహం ఉంటుంది. మామూలుగా ఆటోలో ఎండలు వడగాల్పులు వస్తాయి, పోతూ ఉంటాయి. వడగాలు వచ్చి గాలి వస్తుంది. ఎండకి వాళ్ళు దిగుతలేరు, గిరాకు అవుతలేదు. ఎండలో 2 గంటల నుంచి వస్తున్నాయి. ఇట్లా బండ్లు పెట్టుకోనికి బస్ ఇట్లా ఎట్లా ఇబ్బంది అవుతుందా? ఎండలకు పెడితే ఇంజన్ హీట్ అవ్వడం ఇట్లా ఎట్లా ఉంది బండి సిచ్యువేషన్? బండి ఉరుకుతలేదు ఎండకి. ఆయిల్ మొత్తం గట్టిగా అయిపోతుంది. ఎండ గిరాకు లేదు, ఏం లేదు. మనతో పాటు బస్టాండ్లో వెయిట్ చేస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఎండలు ఎట్లా ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఇక్కడికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎండలు బాగా కొట్టడంతో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? ఎండలు ఎట్లా? కర్ణాటక వస్తున్నాం, గోదావరికంటే వస్తాం. ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా ఉన్నాయి? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? గోదావరికంటే వస్తున్నాం అండి, కరీంనగర్ నుండి వస్తున్నాము. ఎండలు తీవ్రంగా ఉన్నాయని కాసేపు ఆదామని ఇక్కడ కూర్చున్నాం. అంటే మామూలుగా బండి మీద వచ్చేటప్పుడు వడగాల్పులు ఎట్లా? వడగాల్పులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎంత స్లో వచ్చినా అంటే 2 అవర్స్ పట్టింది. కర్ణాటక నుండి ఇక్కడ రావడానికి 2 అవర్స్ పట్టింది. మామూలుగా 1 అవర్ జర్నీకి 2 అవర్స్ పట్టింది. ఎట్లా మధ్యలో ఆకుండా వచ్చిరా? ఎట్లా ఉంది? మధ్యలో ఆగుకుంటూనే వచ్చినాం, మధ్యలో ఆగపోతుంది. సో సుల్తాబాదు, పెద్దపల్లి అట్లా ఇక్కడ కాసేపు ఆగి వెళ్దామని. ఈ రెడ్ అలర్ట్ ఏదైతే మంచిర్యాల పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ అయితే ఏదైతే ఇప్పుడు వాతావరణ శాఖ ప్రకటించిందో అది మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు కావచ్చు, వాతావరణ శాఖ అయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ఇదే 43 డిగ్రీల ఉష్ణోగ్రత
మరో 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రెడ్ అలర్ట్గా ఉండడం మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు ఇది రెండవ రోజు. ఇట్లా ఇంకొక 3 రోజులుగా కొనసాగుతుంది. అందరూ జాగ్రత్తలు పాటించాలి. మే నెలలో అసలైన ఎండలు ఉన్నాయి. ఇప్పటికే ఇంత ఎండలు దంచి కొడుతుంటే మే నెలలో 45, 46 ఇట్లా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటిస్తే తప్ప జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా చాలామంది వడదెబ్బతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ 18 మంది మృతి చెందగా ఇటు కూలీ చేసుకునే పనులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీకి వెళ్ళే కార్మికులు అయితే పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇటు అని చెప్పేసి చెప్తున్నారు. త్రాగునీరు కావచ్చు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు దగ్గర ఉంచుకొని తమ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవాలని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా.